రక్షించారు. దైవశక్తి ఉంది కాబట్టి అద్భుతాలు చేశారు. దెయ్యాలు వెళ్ళగొట్టావు. దేవుని శక్తితోనే వాళ్ళు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టారు. కానీ యేసయ్య ఒక మాట అనేశాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను మిమ్మల్ని ఎన్నడూ. అదేంటి అంత పెద్ద మాట అనేశాడు? అక్రమం చేయవారులారా అనేశాడు. ఏంటి అక్రమం? క్రమము కానిది అక్రమం. అమ్మా, అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది. నా ఇష్టం, నా బండి, రోడ్డు మీద నేను నా ఇష్టం వచ్చినట్టు పోతాను. ఇది నా ఊరు, నా బండి, నా రోడ్డు అంటే కుదరదు. రోడ్డు ఎక్కాక రోడ్డు క్రమాన్ని పాటించాలి. బండి నీదే, కానీ రోడ్డు ఎక్కినప్పుడు ఏం చేయాలి? రోడ్డు క్రమాన్ని పాటించాలి, రోడ్ రూల్స్ పాటించాలి. నేను ఎలాగే వెళ్తానంటే కుదరదు, లోపల వేసేస్తారు. క్రమము కానిది అక్రమం. దేవుడికి ఇష్టం లేనివి రెండు: ఒకటి అతిక్రమం, రెండు అక్రమం. అమ్మ, అతిక్రమం క్రమాన్ని అతిక్రమించిన, క్రమాన్ని ఆక్రమించిన దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే కేవలం మందిరంలోనే కాదు, ఇంట్లో కూడా పద్ధతి మెయింటైన్ చేయాలి. నా ఇల్లు, నా ఇష్టం అనుకోకూడదు. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇంట్లో కూడా ఒక పద్ధతి, ఒక క్రమం ఉండాలి. కొంతమంది ఇళ్ళకి వెళ్తేనంటే చెత్త కుండిలా ఉంటుంది. ఎప్పుడు చూడండి ఇంట్లో నీట్నెస్ ఉండదు, చెత్త కుండిలా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళకి క్రమం లేదు. అక్కడే పొయ్యికాడ ఆకుమళ్ళగా ఎక్కడ కుదిరితే అక్కడే, ఏవి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండవు. కాబట్టి క్రమం ఏంటో అక్రమం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూర్చున్నా ఏ కుర్చీ వెనకాల కూర్చోవద్దు, గుమ్మంలో అసలు కూర్చోవద్దు. ఇప్పుడు గుమ్మం ఉంది, అసలు కూర్చోకూడదు. అది ఎందుకుంది? గుమ్మం ఎందుకు పెట్టాం మనం కదా? నువ్వు ఎందుకు ఒకరికి అడ్డవ్వాలి? నిన్ను చూసి ఏమనుకుంటాడంటే ఇదంతా ఖాళీ ఉన్నా గుమ్మంలో కూర్చున్నారంటే లోపల ఖాళీ లేదేమో అని అటుంచట వెళ్ళిపోతాడు. నిజం, మైండ్ సెట్ అలాంటిది మనుషులది. ఏంటంటే క్రమం, అది క్రమం మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడైనా సరే దేవుడు ఆశీర్వాదం మీకు చెప్పండి, ఏం పాటించాలి? క్రమాన్ని పాటించాలి. నేను ఇది ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడితే నేను గ్రహించాను. ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణాలు మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు ఉండడమే అని నాకు అర్థమైంది. మనం ఎప్పుడు మనకి నచ్చినట్టు, మనకు తోచినట్టు ఉంటే దేవుడికి నచ్చినట్టు, దేవుడికి తోచినట్టు ఉండమని దేవుడు మనతో చెప్పినప్పుడు లోబడం. నువ్వెన్నైనా చెప్పుకో, దేవుడా నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు అది అలాగ అలవాటు అయిపోయింది అంటాం. రైట్. ఈ రాత్రి మీ ముందు ఈ బైబిల్ అంతా కలిపి ఓ 3 ముక్కల్లో చెప్పేయాలనుకున్నాను. అంతా కలిపి 3 ముక్కలు. బాబోయ్, బైబిల్ అంతా చెప్పేస్తానంటున్నారు. మరి బైబిల్ అంతా అంటే ఆ మూల నుంచి మూల కంటే నిజమే, నేను ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పేస్తా. కానీ 3 ముక్కల్లో చెప్పేస్తా. ఆ ఎసెన్స్ నీకు అర్థమైతే, ఆ సారాంశం నువ్వు పసిగట్టగలిగితే నీ జీవితం నిజంగానే ధన్యమవుతుంది. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, 17వ అధ్యాయంలో నేను 12, 13, 14 వచనాలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుతున్నాను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ వారు ఒక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై
ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో భక్తుడైన యోహాను చూస్తూ ఉండగా, నీవు చూచిన ఆ 10 కొమ్ములు అన్నాడు. 10 కొమ్ములు కనపడ్డాయంట. ఏ జంతువుకైనా 2 కొమ్ములే ఉంటాయి, కానీ యోహాను చూస్తూ ఉండగా 10 కొమ్ములు కనపడ్డాయట. ఈ 10 కొమ్ములు ఎవరికి కనపడ్డాయి అని అడిగితే, ఒక క్రూర మృగానికి. అమ్మా, ఎవరికి? క్రూర మృగం అంటే పెద్ద పులో, చిరుతపులో, ఎలుగుబంటో అని మనం అనుకుంటాం. కానీ భక్తుడైన యోహాను దర్శనంలో చూస్తూ ఉంటే ఆయనకు కనిపించినటువంటి క్రూర మృగం ఏంటో నేను చెప్తాను. కానీ ఆ క్రూర మృగంకి 10 కొమ్ములు ఉంటాయి. ఈ క్రూర మృగం అటండి ఎవరు ఏంటి అని అడిగితే, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అన్నాడు. ఈ భూమి మీద 10 దేశాలు ఒకటైపోయి ఆ 10 దేశాలు కలిసి ఒక క్రూర మృగానికి తమ బలమును అధికారమును అప్పగించెను అన్నాడు. ఇలా బలమును అధికారాన్ని ఆ క్రూర మృగానికి అప్పగించిన తర్వాత ఆ క్రూర మృగం అట యుద్ధానికి దిగాడట. క్రూర మృగం యుద్ధానికి దిగితే క్రూర మృగం ఒక పక్క, మరో పక్క గొర్రె పిల్ల అని రాశాడు ఇక్కడ. అమ్మ, మరో పక్క. ఇప్పుడు గొర్రె పిల్లకి క్రూర మృగానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రూర మృగం వెనకాల 10 మంది భూరాజులు, వారి సైన్యాలు ఉన్నాయి. ఈ గొర్రెపిల్ల వెనకాల కూడా ఒక సైన్యం ఉంది. గొర్రెపిల్ల వెనకాల కూడా. ఇంతకీ క్రూర మృగం గెలుస్తుందా, గొర్రెపిల్ల గెలుస్తుందా అని ఎవరినైనా అడిగితే ఇట్టే చెప్పేస్తారు, క్రూర మృగమే గెలుస్తుంది. అయితే క్రూర మృగమే గెలుస్తుంది అని ఎందుకు చెప్తారు అంటే, క్రూర మృగానికి కోరలు ఉంటాయి, గోర్లు ఉంటాయి. అసలే కోరలు గోర్లు అంటే దానికి మళ్ళీ కొమ్ములు 10 ఉన్నాయి. గొర్రెపిల్లకి 2 కొమ్ములే ఉంటాయి. ఈ గొర్రెపిల్లకి కోరలు ఉండవు, గోర్లు ఉండవు. ఇంకా ఎలా చెప్పండి? క్రూర మృగం గొర్రెపిల్లల్ని చీల్చేస్తుంది. ఒక పంజా గట్టిగా కొడితే చాలు చచ్చిపోద్ది, గుండె బయటకు వచ్చేది. అంత బలం ఉంటుంది క్రూర మృగానికి. ఇది గొర్రెపిల్ల. కాబట్టి ఎవరైనా చెప్పేస్తారు గొర్రెపిల్ల ఓడిపోద్ది, చచ్చిపోద్ది, క్రూర మృగమే గెలుస్తుంది అని. కానీ మన బైబిల్లో ఏమని రాశాడంటే, ఆ గొర్రెపిల్లే గెలుస్తుందట. ఆ గొర్రెపిల్ల గెలవడానికి 2 కారణాలు. ఒకటి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరటండి? ఆ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. రెండోది, ఆ గొర్రెపిల్ల వెనకాల ఉన్న వాళ్ళకి 3 సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒకటి, పిలువబడిన వారు. 2, ఏర్పరచబడిన వారు. 3, నమ్మకమైన వారు. ఈ 2 కారణాలతో గొర్రెపిల్ల గెలిచాడు, భూరాజులందరూ ఓడిపోయారు అని ఇక్కడ చెప్పేశాడు. ఇంతకీ ఆ గొర్రెపిల్ల ఎవరు, ఆ క్రూర మృగం ఎవరు, వాళ్ళిద్దరి మధ్య అసలు ఆ యుద్ధం ఏంటి, ఎందుకు జరుగుతుంది, ప్రకటన గ్రంథంలో ఈ యుద్ధం అసలు ఎప్పుడు జరుగుతుంది అనేది సింపుల్గా మీ ముందు ఉంచుతాను. బైబిల్ అంతా 3 ముక్కల్లో చెప్తానని స్టార్టింగ్లో నేను చెప్పినట్టు, బైబిల్లో ఆది కాండంలో ఏం జరిగిందంటే, దేవుడు భూమి ఆకాశములు అందులో సమస్తాన్ని సృష్టించాడు. హల్లెలూయా. ఓ మొక్క అయిపోయింది. భూమి ఆకాశం అందులో సమస్తాన్ని సృష్టించాడు 1వ అధ్యాయంలో. ఓ మొక్క అయిపోయింది. 2వ అధ్యాయంలో ఆదాము అవ్వ అనే మానవులను సృజించగా మానవ యుగం ప్రారంభమైంది. ఆదాము అవ్వ అనే మానవులను సృజించగా మానవ యుగం స్టార్ట్ అయింది 2వ అధ్యాయంలో. 2వ ముక్క కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ ముక్క చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఆది కాండం 1వ అధ్యాయం 1 ముక్కలో చెప్పాను, 2వ అధ్యాయంలో 2వ ముక్కలో చెప్పేశాను.
ఆదికాండం మొదటి 2 అధ్యాయాలలో ఏం జరిగిందో బైబిల్ చివరి 2 అధ్యాయాల్లో మళ్ళీ అదే జరిగింది. ఒకసారి చూడండి. బైబిల్ చివరి 2 అధ్యాయాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె దిగివచ్చుట, సిద్ధపడి పరలోకం నుండి దేవుడి యొద్ద నుండి దిగివచ్చుట చూచి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అదే జరిగింది. అక్కడ ఏ ఆకాశాన్ని ఏ భూమిని దేవుడు సృష్టించాడో అవి పోయాయట. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. మొదటి ఆకాశంలో సూర్యుడు ఉండేవాడు. రాబోయే క్రొత్త ఆకాశానికి సూర్యుడు ఉండడు. సూర్యుడి బదులు మనమే నూతన యెరూషలేం అనే పేరుతో ఆ కొత్త ఆకాశంలో దగదగా మెరుస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. పాత భూమికి 3 వంతులు సముద్రం ఉంది అమ్మ. 3 వంతులు 7 సముద్రాలు ఉన్నాయి. ఒకంతే నేల ఉంది. రాబోయే కొత్త భూమికి అసలు సముద్రమే ఉండదు, జీవనదులు మాత్రమే ఉంటాయి. ఉప్పు నీళ్లతో కూడిన ఆ సముద్రం కానీ, సముద్రం మీద జరిగే యుద్ధాలు కానీ, సముద్రంలో రేగే తుఫానులు కానీ, సముద్రము మీద ఆయన నడవవలసిన అవసరం కానీ, సముద్రాన్ని 2 పాయలుగా చేల్చడం కానీ, మెరైన్ స్పిరిట్స్ అంటారు వాటిని. సముద్రములో మీద మకరం ఉంది, ఆ మకరమును ఆయన తెగ నరికెను అంటాడు. ఆ సముద్రము ఉండదు, మెరైన్ స్పిరిట్స్ మకరము కానీ సముద్రములోకి ఇక పందులు పారిపోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఏదో చిన్న క్లూ ఇచ్చాను, మీరు తర్వాత ఆలోచించుకోవచ్చు. కొత్త ఆకాశం కొత్త భూమికి, కొత్త ఆకాశంలో సూర్యుడి బదులు మనమే ఉంటాం. కొత్త భూమిలో సముద్రం ఉండదు, జీవనదులు మాత్రం ఉంటాయి. అలాగే 2వ అధ్యాయంలో ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడని చెప్పాను. మానవ యుగం స్టార్ట్ అయిందన్నాను. ఇప్పుడు చివరి అధ్యాయం చూడండి, మళ్ళీ అదే జరిగింది. 22వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుదురు. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యం చేయదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడైన ప్రభువు అన్నాడు. అక్కడ యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయనట్లు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచు ఆయనతో పాటు ఉంటారు అని రాశాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాడు అంటే కడపటి ఆదాము కడపటి అవ్వతో క్రొత్త యుగాలు స్టార్ట్ అయ్యాయి. అమ్మా, ఏ యుగాలు? క్రొత్త యుగాలు. మొదటి ఆదాము మొదటి అవ్వతో కూడిన మానవ యుగం క్లోజ్ అయిపోయింది. మానవ యుగం కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ యుగ యుగాలు స్టార్ట్ అయ్యాయి. ఇవి క్రొత్త యుగాలు. ఈ క్రొత్త యుగాలలో మనమే ఆయన భార్యగా, ఆయన వధువుగా, ఆయన సంఘముగా, ఆయన ప్రియురాలిగా, ఆయన పట్టపు మనిషిగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటాం. కూర్చుని మనము మన ప్రభువైన యేసు కలిసి కడపటి ఆదాము కడపటి అవ్వగా యుగ యుగాలు ఏలుతాం మనం. హల్లెలూయా. పరలోకంలోకి వెళ్ళి ఇలా భజన ఉండదు. ఇంకా అక్కడ పరలోకంలో ఆయన భార్యగా, ఆయన యువరాణిగా మనం ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుని ఆ క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని మనం వెళ్తాం. యుగ యుగాలు రాజ్యము చేయుదురు అన్నాడు. అక్కడ ఉందురు అనలేదు, రాజ్యములో ఉందురు అనలేదు. రాజ్యము చెప్పండి ఏమన్నాడు? చేయుదురు. ఎటొచ్చి మొదటి ఆదాముకి మొదటి అవ్వకి బాల్యము లేదు.
అమ్మ, మొదటి ఆదాముకి మొదటి ఏం లేదు, బాల్యం లేదు. కడపటి ఆదాముకి కడపటి అవ్వకి వృద్ధాప్యము ఉండదు. హల్లెలూయా. వాళ్ళు నిత్య వసంతులు, వాళ్ళు నిత్య యవ్వనులు, వాళ్ళు మరణం ఉండదు, యుగ యుగాలు జీవిస్తారు. అందుకే వాళ్ళని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంటారు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సో ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పేశా. అదే ప్రకటన 21లో మళ్ళీ జరిగింది. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి. కొత్త ఆకాశం కొత్త భూమితో మళ్ళీ బైబిల్ స్టార్ట్ అయింది. అక్కడ మొదటి ఆదాము మొదటి అవ్వతో కూడిన మానవ యుగం క్లోజ్ అయిపోయింది. కడపటి ఆదాము కడపటి అవ్వతో క్రొత్త యుగాలు ప్రారంభమయ్యాయి ఈ బైబిల్లో. ఇప్పుడు ఈ రెండు అధ్యాయాలకి మధ్యలో బైబిల్ ఉంది. అమ్మ, ఆ రెండు అధ్యాయాలకి మధ్యలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ అంతా కలిపి ఇప్పుడు ఇంకొక మొక్కలో చెప్పేయాలి నేను. ఏంటి ఆ ఒక్క మొక్క అంటే, ఆ మొదటి ఆదాము మొదటి అవ్వని సర్పం మోసం చేసింది. సర్పం వచ్చి ముందు అవ్వను మోసం చేసింది. అవ్వ పండు తినేసింది. అప్పుడు అవ్వ పండు తిని ఆదాం దగ్గరికి తీసుకొస్తే ఆదాం తెలియక తినలే, తెలిసే తిన్నాడు. ఎందుకు అంటే తనలో సగ భాగం డ్యామేజ్ అయిపోయింది. నా మాంసములో మాంసం, నా ఎముకలలో ఎముక నరునిలో నుండి తీయబడినది గనక, అంటే నాలో నుండి తీయబడినది గనక నాది అనబడిన ఆ సగం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ సగభాగాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి, రెస్టోర్ చేసుకోవడానికి, విమోచించుకోవడానికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను అప్పగించుకొని ఆయన అవతలకి వెళ్ళి ఆమె చేతిలో పళ్ళు తీసుకుని తినాల్సి వచ్చింది. అలాగే యేసయ్య కూడా మన కోసం ఈ లోకానికి తనను తాను అప్పగించుకున్నాడు, తనను తాను అర్పించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాస్తుందంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడత మచ్చ దాగు అట్టిది మరి ఏదైనాను లేనిదిగాను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తనను తాను అప్పగించుకున్నాడు. తనలో సగభాగం ఈ మనిషి దేవుడు పోలిక, మనిషి దైవ స్వరూపం. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. ఇప్పుడు తన పోలికైన మానవ జాతి డ్యామేజ్ అయిపోయింది, అది పాడైపోయింది. తనలోని పోలిక తన స్వరూపం డ్యామేజ్ అయిపోయినందుకు దాన్ని తిరిగి విమోచించుకోవడానికి, సమకూర్చుకోవడానికి, రెస్టోర్ చేసుకోవడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చి తనను తాను అప్పగించుకొనెను అని ఇక్కడ చదివాం. సేమ్ ఆ రోజు ఆదాము అదే చేశాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. సరే, ఏదైనా ఇక్కడి వరకు మీరు 3 విషయాలు విన్నారు. ఇప్పుడు ఈ 3వ ముక్క అసలు సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, వాళ్ళ పండు తిన్నారో, వాళ్ళ లోపలికి పాపం వచ్చేసింది. ఆ రోజు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నువ్వెక్కడా అన్నాడు. ఆదాము అవ్వ చెట్టు చాటున దాక్కున్నారు. చెప్పండి, దేని చాటున? అప్పుడు దేవుడు వాళ్ళని పిలిచి, తినొద్దన్నా పండు తిన్నావు కదా, ఎంత పని చేశావు అని వాళ్ళని గద్దించి, ముగ్గురిది తప్పు ఉంది కాబట్టి ముగ్గురికి శిక్ష ప్రకటించాడు. సర్పానికి శిక్ష ప్రకటించాడు, అవ్వకి శిక్ష ప్రకటించాడు, ఆదాముకి కూడా శిక్ష. ఎవరిది ఎంత తప్పు ఉందో అంతా శిక్ష ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అప్పుడు ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఏమన్నాడంటే, సర్పంతో అంటున్నాడు, ఓ సర్పమా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద
కొట్టుదు అని చెప్పాను. చాలు చాలు. దేవుడు సర్పంతో మాట్లాడుతూ, ఓ సర్పమా, నీకు స్త్రీకి వైరం, నీకు స్త్రీకి వైరం. రెండోది, నీకు ఒక సంతానం ఉంటుంది, అలాగే ఆ స్త్రీకి కూడా సంతానం ఉంటుంది. నీ సంతానానికి స్త్రీ సంతానానికి కూడా వైరం. 2 యుద్ధాలు జరుగుతాయి. సర్పమా, నీకు స్త్రీకి ఒక యుద్ధం, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మరో యుద్ధం. ఈ 2 యుద్ధాలలో అది నిన్ను తల మీద కొట్టును, నువ్వేమో మడుమ మీద కొడతావు అన్నాడు. అంతేనండి. ఈ 2 యుద్ధాలు అయిపోతే బైబిల్ అయిపోద్ది. బైబిల్ అంతా కలిపి ఒక్కటే ఒక్క ముక్క. ఆ ఒక్క ముక్క ఏంటంటే 2 యుద్ధాలు. ఆ 2 యుద్ధాలు ఎవరెవరికి అంటే, ఒకటి సర్పానికి స్త్రీకి, ఇంకోటి సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇలా చెయ్యి ఒకసారి చూపించండి. ఎప్పుడైతే అసలు ఈయన ఏం చెప్తున్నాడు అని మనసు పెడతావో నీకు నిద్ర రాదు. ఏదో నీ బోధన ఇది, నా బాధ నాది అన్నావు అనుకో, నా బోధ నాకు ఉండిపోదు, నీ బాధ నీకు ఉండిపోదు. ఒకవేళ నా బోధ నీకు ఎక్కితే, నా బోధ నీ లోనికి ఎక్కినందుకు దానికి ప్లేస్ ఇవ్వడం కోసం బాధ పక్కకు పోద్ది. ఆమేన్ చెప్పాలి గట్టిగా గట్టిగా. ఇప్పుడు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ బైబిల్ అంతా కలిపి ఒకే ఒక్క ముక్క. 2 యుద్ధాలు, ఒకటి సర్పానికి స్త్రీకి, రెండోది సర్ప సంతానానికి. ఈ 2 యుద్ధాలు అయిపోతే బైబిల్ అయిపోద్ది. అమ్మ 2 యుద్ధాలు అయిపోతే బైబిల్. ఇంతకీ 2 యుద్ధాలు ఎప్పుడైపోతాయి అని అడిగితే, ఇందాక మనం 21, 22 అధ్యాయాలు చదివాం కదా. ప్రకటన గ్రంథం లాస్ట్ 2 అధ్యాయాలు కదా చూసాం. ఆ 2 అధ్యాయాల ముందు ఉన్న అధ్యాయాలు 19వ అధ్యాయం ఉంది, 20వ అధ్యాయం ఉంది. 19వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది, 20వ అధ్యాయంలో మరో యుద్ధం జరుగుతుంది. అక్కడితో బైబిల్ అయిపోయినట్టే, ఇంకేం లేదు బైబిల్. 19వ అధ్యాయంలో ఏం యుద్ధం జరుగుతుంది అని అడిగితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూడండి, 7వ వచనంలో ఒక పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి గురించి అక్కడ చదువుతావా తల్లి? గొప్ప సమూహము యొక్క శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలములు అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలు. ఈ 7వ వచనంలో ఏం జరిగిందంటే, గొర్రె పిల్ల వివాహం జరిగింది. హల్లెలూయా. ఎవరి గొర్రె పిల్ల అని అడిగితే, ఆది కాండంలో ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు వాళ్లకు చర్మపు చొక్కాయలు దేవుడు కుట్టించాడని ఉందే, కానీ అది ఎవరి చర్మమో రాయలే. కానీ అన్ని కాలాల్లో నోవాహు అయినా లేకపోతే అబ్రహాం అయినా ఎవరైనా వాళ్ళు బలులు అర్పించారు. హల్లెలూయా. బలులు అర్పించినప్పుడు గొర్రెను బలిచ్చారు. ఇశ్రాయేలీయుల్ని విమోచించేటప్పుడు ప్రతి ఇంట్లో పస్కా బలి పశువు అర్పించమన్నాడు. బలిపీఠం కట్టాక ప్రత్యక్షపు గుడారంలో ఎప్పటికప్పుడు బలులు అర్పిస్తూనే వచ్చారు. చివరికి ఇస్సాకు బదులు ఒక గొర్రెపిల్ల బలి అయిపోయిన ఆయన ప్రతి ఇంట్లో పస్కా బలి పశువుగా బలైపోయినటువంటి ఆ గొర్రెపిల్లకు సాదృశ్యంగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి తన ప్రజలైన మన విమోచన కోసం, మన పాపం క్షమాపణ కోసం
ఆ గొర్రెపిల్ల రక్తం చిందించలేడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో వధింపబడినట్లుగా ఉన్న దేవుని గొర్రెపిల్ల అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏ గొర్రెపిల్లట? లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఉండడం కోసం తాను వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల వివాహం అన్నప్పుడు యేసు ప్రభు ఆ గొర్రెపిల్ల అయితే, ఆ యేసు రక్తములో కడగబడిన సంఘం ఆయన భార్య. మొదటి అవ్వ ఎముకలోంచి తీయబడింది. మొదటి అవ్వను ఎక్కడి నుంచి తీశారు? ఆదాము పక్కటెముకలోంచి తీశాడు. కానీ కడపటి అవ్వ ఎముకలోంచి రాలేదు, రక్తములోంచి తీయబడింది. గట్టిగా చెప్పండి. ఎముకలో ప్రాణం ఉండదు, రక్తములో ప్రాణం ఉంటుంది. ఆమేన్. లేవి 17:11 ప్రకారం రక్తము దేహమునకు ప్రాణమై ఉంది, అది దానిలో ఉన్న ప్రాణమును బట్టి నీకు ప్రాయశ్చిత్తము చేయును అంటాడు అక్కడ. హల్లెలూయా. అయ్యా మీరు ఎవరు హల్లెలూయా అంటలేదు, చేయెత్తుతలేదు. మగవాళ్ళు ఇటువైపు కొంతమంది. అనండి, తప్పేముంది ఇందులో? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి మొదటి అవ్వ ఎముకల్లోంచి తీయబడితే, కడపటి అవ్వ రక్తములోంచి తీయబడింది. చెప్పండి ఇందులోంచి. అంటే మనము యేసయ్య ప్రాణములోంచి తీయబడ్డాం. చెప్పండి యేసయ్య, చెప్పండి యేసయ్య ప్రాణములోంచి తీయబడ్డాం. ఇకపోతే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు, ఆయన భార్య ఎవరు అంటే ఆ పెళ్లిలో వధువు సంఘమే ఆయన భార్య. ఈమె అట తెల్లని నారబట్టలు ధరించుకుందంట. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాశాడు. హల్లెలూయా. చెప్పండి ఏ క్రియలు అంట? చెప్పండి ఏ క్రియలు? పరిశుద్ధుల. చెప్పండి ఏంటి? పాత నిబంధనలో దగ్గర 613 ఆజ్ఞలు ఉన్నాయి. అయ్యా ఈ బాక్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఒకసారి చెప్పండి, ఈ రెడ్ షర్ట్ ఎన్ని ఆజ్ఞలు అన్నాను? చెప్పండి, పర్లేదు. ఎన్ని అన్నాను? చెప్పండి అయ్యా. ఓకే, వినలేదు. సరే వినండి, విని అందరూ చెప్పండి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయండి? 613. ఏమండి 600? అవన్నీ నేను ఇప్పుడేం సాగదీను, కానీ 613 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉంటే కొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో చెప్పండి. టోటల్గా బైబిల్ మొత్తంలో 1653 ఆజ్ఞలు ఉన్నాయి. 1663, 1663 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో. ఈ ఆజ్ఞలు మనం పాటించాల్సిందే. అది ఆజ్ఞలన్నీ మనం పాటించాల్సిందే. బాప్తిస్మము తీసుకోనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు పేతురు. అది ఒక ఆజ్ఞ. ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు. అది ఒక ఆజ్ఞ. నేను చేయనంటే ఎవరికి నష్టం? నేను బాప్తిజం తీసుకోనంటే ఎవరికి నష్టం? 1050 ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయంటే నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఖచ్చితంగా మనం ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. ఎవడు ఆజ్ఞలు పాటిస్తాడో వాడికి నీతి కలుగుతుంది. చెప్పండి ఏం కలుగుతుంది? చెప్పండి ఏం కలుగుతుంది? పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కష్టంగా ఉండేవి, కొత్త నిబంధనలో వాటిని సులువుగా మార్చేశాడు. ఎలా అంటే వాటి మూలం ఏంటో, మూల సూత్రం ఏంటో వివరించాడు. అది గ్రహించుకుంటే తేలికైపోద్ది. మన టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండగలిగినటువంటి వాళ్ళే నీతి క్రియలు నా దగ్గర ఉన్నాయని చెప్పగలరు. పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు ఇక్కడ. ఏ క్రియలు? నిన్న పాట అడుగుతాను. ఇందాక మనం చదువుకున్న ఎఫ్ఎస్సి 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడత, కళంకం అటుదేదైనా లేనిదిగాను పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా
తన ఎదుట నిలవబెట్టుకొనవలె. నిన్న ఒక మాట అడుగుతున్నా, పరిశుద్ధత అంటే నీకు తెలుసా? నీలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధుల వరసలో నువ్వు నిలబడగలవా? పరిశుద్ధుల నీతి క్రియలంటే నువ్వు ఎరుగుదువా? మహిమగల సంఘం అంటే నీలో మహిమ ఉందా? ఎవడిలో పాపం ఉంటుందో వాళ్ళలో మహిమ ఉండదు, ఎవడిలో మహిమ ఉంటుందో వాళ్ళలో పాపం ఉండదు. నీవు నిర్దోషివేనా చెప్పు. పరిశుద్ధతకి నీకు సంబంధం లేదు అంటే నువ్వు రాకడలో ఎత్తబడవు. చర్చిలోకి ఎవరైనా రావచ్చు, పాపులందరూ రావచ్చు, కానీ ఈ పాపులు ఇక్కడికి వచ్చి పరిశుద్ధులుగా మారాలి. ఆమేన్.